ఖమ్మం బస్ డిపో ముందు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో బస్ డిపో ముందు ధర్నాలు చేస్తున్నారు. పూర్తిగా సర్వీసులలో రద్దయిన బస్సులని సర్వీస్ పునరుద్ధరించాలి, అలాగే బస్సుల సంఖ్యను పెంచాలి అని చెప్పేసి కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడింది. సో అసలు బస్సులు సంఖ్య సరిపోవట్లేదంటూ కూడా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ నాయకులు కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా మన దగ్గర నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ అన్న చెప్పండి, ఎందుకు ఈరోజు బస్ డిపో ముందు ధర్నా ఎందుకు చేస్తున్నారు? అంటే బస్సుల సంఖ్య సరిపోవట్లేదు అంటున్నారు. అసలు అంటే ఎన్ని బస్సులు కేటాయించాలంటారు? ఆర్టీసీ అనేటటువంటిది ప్రభుత్వ రవాణా సంస్థ, ఇది ప్రజలకు ఉపయోగపడాలి. అయితే గతంలో ప్రభుత్వాలు అశ్రద్ధ చేసిన ఫలితంగా బస్సులు బాగలేదు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందులో తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 వాగ్దానాల్లో భాగంగా ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్ అనేటటువంటి వాగ్దానం కూడా చేసింది. దాన్ని వెంటనే అమలు చేస్తామని చెప్పేసి అని కూడా వాగ్దానాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు. కానీ అమలు చేయడంలో అనేక అవతవకలు జరగటం మూలంగా ఆ పథకం మీద ఒక రకమైనటువంటి అసహ్యం ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకనే ఈ చర్యని ప్రభుత్వం ఎంతనే సర్దిద్దుకోవాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపోల వద్ద ధర్నాల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత 9వ తారీఖు నాడు చలో బస్ భవన్ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ బస్సుల్ని సరైన ప్రయాణికులకు సరిపడంతగా బస్సులను ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. వాళ్ళు చూస్తే ఒక్క బస్సులో 2 బస్సుల మంది ప్రయాణం చేయాల్సిన అవసరం అవుతుంది. తర్వాత మగవాళ్ళంతా కూడా ఈ బస్సుల మీద ఆశలు వదులుకొని ఎక్కువ ఛార్జీలైన సూపర్ లగ్జరీలు, తర్వాత ఏసీ బస్సుల్ని ఎంచుకునేటటువంటి డీలక్స్ని ఎంచుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభుత్వం ఆ రకంగా ప్రజల జేబులు గొల్లగొడతా ఉంది. ఈ ఫ్రీ బస్ పథకాన్ని నీరుగాస్తా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలు మానుకోవాలి. ఇప్పటికైనా ఈ మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని ఈ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాం. సో అశోక్ గారు చెప్పండి, పూర్తిగా కాలం చెల్లిన బస్సులతో కూడా ఆర్టీసీ కాలం వెలుబొస్తుందని కూడా చెప్పేస్తుంటారంట. సో కాలం చెల్లిన బస్సులు అంటే బస్సుల ఫిట్నెస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు ఇవాళ మార్కెట్లో? చాలా దరిద్రంగా ఉన్నాయండి. ఎప్పుడో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ క్రితం తీసుకున్నాయి. కాలం చెల్లిన వెహికల్స్ని అయితే ఆర్టీఓలు సీజ్ చేసి వేస్తున్నారు. కామన్ మ్యాన్ది, ఉద్యోగస్తులది, నిరుద్యోగులది. అదే ఆర్టీసీ నిర్వహించే బస్సుల్లో కాలం చెల్లిన 80%, ఫిట్నెస్ లేని బస్సులు 80%, సరైనటువంటి ఎప్పుడో క్రాఫ్కి పోయే బస్సులు తిప్పుతున్నారండి. ఖమ్మం టు హైదరాబాదు 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యేటువంటి సూపర్ లగ్జరీలు కనీసం కిటికీలు క్లోజ్ కావండి, వర్షం వస్తే కారుతాయి. ఈ చలికాలంలో చలిగాలికి లోన ఉన్నటువంటి ప్రయాణికులంతా అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం నుంచి హైదరాబాద్కి హైవేలు వచ్చిన తర్వాత 5 గంటల ప్రయాణం, నాన్ స్టాప్లు కూడా 5 గంటల ప్రయాణం. అంటే స్పీడ్ లాక్లు ఎంత దొక్కినా పోని పరిస్థితి, సరైనటువంటి ఫిట్నెస్ లేదు, సరిగా స్టీరింగ్ తిరగదు, పవర్ స్టీరింగ్స్లు కావు, ఈ రకమైనటువంటి ఉన్నాయి బస్సులు ఉన్నాయి. ఇక పల్లె వెలుగులు అయితే 1, 2 వస్తున్నాయి, అవి ఎక్కడికక్కడ మొరాయిస్తూ ఉన్నాయి, గుంటల్లో దిగబడతా ఉన్నాయి, ఆ ప్రయాణికులతో నెట్టిస్తూ ఉన్నారు. కిటికీలు లేని, బ్రేకులు లేని, డోర్లు లేని, చైర్స్ లేని, చిరిగిపోయిన చైర్స్ ఉన్నటువంటివి ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో కనీసం కాటన్ కూడా ఉండటం లేదు. ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫిట్నెస్ లేని బస్సులన్నింటినీ క్రాఫ్కు పంపించి కొత్త బస్సులు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకుంటే ప్రయాణికుల్ని మహాలక్ష్మి అనే పేరు మీద మహాలక్ష్మి పెట్టి మొత్తం ప్రయాణికులని, మహిళా ప్రయాణికుల్ని అవమాన లక్ష్మిలుగా చేస్తున్నారు. ఇది సరైంది కాదని చెప్పి ప్రభుత్వాన్ని సూచన చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మహిళా నాయకురాలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మహిళలతో కూడా మాట్లాడుతూ, అమ్మ చెప్పండి, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆ బస్సులు పెంచాలని చెప్పేసి అంటున్నారు. అలాగే అంటే ఇప్పుడు అప్పటికే మహాలక్ష్మి ప్రయాణికులు కూడా చాలా బస్సులలో ఎక్కువైపోయారు, వాళ్ళ వల్లే సరైన సమయానికి బస్సులు నడపలేకపోతామని చెప్పి అధికారులు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అది 6 గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. అమలు చేయడంలో బస్సుల సంఖ్య అనేది పూర్తిగా తగ్గించారు. ఉండవలసిన దానికన్నా చాలా తక్కువ సంఖ్యను నడుపుతున్నటువంటి పరిస్థితి. దానివల్ల బస్సుల్లో మహిళలు ఎక్కువ మంది ఎక్కడం వల్ల మగవాళ్ళు ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మొత్తం మీరేనా ఆక్రమించేది బస్సు సీట్లు, మేము ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి అక్కలకి అన్నలకి ఇక్కడ గొడవ పడేటటువంటి ఒక మనస్పర్ధలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ ఫ్రీ బస్సుల వల్ల కలుగుతూ ఉంది. అందుకే బస్సుల సంఖ్య ఖచ్చితంగా పెంచాలి. ఆ నడిపే బస్సులు కూడా సూపర్ లగ్జరీలు, తర్వాత డీలక్స్లు అనేది చెప్పి నడుపుతున్నారు. వాటిలో కూడా ఛార్జీలు బాగా విపరీతంగా పెంచారు. ఇప్పుడు సూపర్ ఎక్స్ప్రెస్లు ఎక్కాలంటే కూడా చాలా భారంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అందుకే ఫిట్నెస్ కలిగినటువంటి బస్సులను ఇవ్వాలి. ఎక్కువ సంఖ్యలో కూడా బస్సుల సౌకర్యం కల్పిస్తే మహిళలకి ఎటువంటి ఇబ్బంది కలగదో అట్లా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
అంటే మా ఇటు మీరు చెప్పండి, ఒకవైపు ఆర్టీసీ అధికారులు మేము ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెంచుకుంటూ వస్తున్నాము, అంటే ఆ పాత వాటిల్లో ప్లేస్లు కూడా పల్లె వెలుగులు కొత్త సర్వీస్ కూడా తీస్తున్నాము, అలాగే ఏసీ గరుడ రాజధాని బస్సు కూడా ఈ ప్రయాణికులకు అందుబాటులో వస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా మీరు ఏ బస్సులు ఎక్కువ సర్వీసులు, అంటే ఏ బస్సులు కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు? మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఎక్స్ప్రెస్లు. ఇప్పుడు ఉచిత బస్సు అని ప్రకటించిన తర్వాత ఎక్స్ప్రెస్లకి పల్లె వెలుగులకే ఎక్కువ ఆదరణ ఉన్నది. ఆ పల్లె వెలుగు ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఒకరోజు ఎక్స్ప్రెస్ బస్ అని ఎక్కాము, అది పల్లె వెలుగు. వస్తా దారిలో ఎత్తేసుకుంటా ఒక్కో చోట ఆగిపోయింది. 5-6 గంటలు ప్రయాణం చేశాను. అంటే పల్లె వెలుగుని మామూలుగా ఆర్డినరీగా ఉన్నటువంటి బస్సుని ఎక్స్ప్రెస్ పెట్టి ఇచ్చేశారు. అంటే మొత్తం ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడిపిస్తున్నారనేది దీని ఆలోచన. గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే మహిళలు ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు అందుకే లేవు. నువ్వు పథకం ప్రవేశపెట్టేటప్పుడే మహిళలు ఎక్కువ ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతోనే పెట్టావు కదా. అందుకోసం ఎక్కువ బస్సులు వేయాల్సినటువంటి బాధ్యత దానికి ప్రయాణికులకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ది ఉంటుంది. కానీ మేము సరిపోని మహిళలు ఎక్కువ ప్రయాణం చేస్తున్నారనే డిమాండ్ చెప్పడం ప్రభుత్వాన్ని చాలా తప్పు అనేసి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మొత్తం మహిళా కండక్టర్లకి డిపోలలో కనీసమైనటువంటి వసతులు లేవు. టాయిలెట్స్ కానీ, తర్వాత వాళ్ళ రెస్ట్ రూములు కానీ ఇలాంటివి కూడా ఏమీ లేకున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూశారు కదా, పూర్తిగా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్ సర్వీసులు పెంచాలి, అలాగే రద్దయిన రూట్లలో కూడా మళ్ళీ బస్సులు సర్వీసులు మళ్ళీ పునఃప్రారంభించాలి, అలాగే కాలం చెల్లిపోయిన బస్సుల సంఖ్యలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలంటూ కూడా ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ నాయకులు ఖమ్మం బస్ డిపో ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. సో ఆ ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి ప్రయాణికులకు అనుగుణంగా బస్సు సంఖ్యలు పెంచితే బాగుంటుంది. అలాగే మహాలక్ష్మి పథకం కింద మహిళా ప్రయాణికులకు ఉచిత సర్వీసులు పెట్టడం వల్ల బస్సులలో పురుషులకు అలాగే మహిళలకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటుంది. కాబట్టి బస్సుల సంఖ్య పెంచితే వీళ్ళు ప్రయాణికులు ఎప్పుడు కూడా, అంటే రద్దీ ఉన్న రూట్లలో కూడా ప్రయాణికులు బస్సుల సంఖ్యకు అనుగుణంగా ప్రయాణం కూడా చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి, అలాగే కాలం చెల్లిపోయిన బస్సులను కూడా పూర్తిగా స్క్రాప్లో చేయాలని చెప్పేసి కూడా సిపిఐ ఎంఎల్ మాస్టర్ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.